ఇద్దరి ఎస్ఐల్లో ఒక ఎస్ఐ కొడుక్కి కడుపు నొప్పి వచ్చిందంట. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి బల్లికురువ ఎస్ఐ పిలిస్తే సంతమాగులూరు ఎస్ఐ వెళ్ళాడంట. కాంట్రడిక్షన్స్ చూడండి. నేను స్టార్టింగ్ రిమార్క్స్ చెప్తాను, మళ్ళా చెప్తాను. డిఎస్పీ ఏమంటాడు, ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్పై పారిపోతుండగా వీళ్ళు కారులో చేసి పట్టుకునే ప్రయత్నంలో జరిగిందని డిఎస్పీ అంటాడు. ఎస్పీ ఏమంటాడు, ముందస్తుగానే మాకు సమాచారం వచ్చినందున ఆ సమాచారం మేరకు మేము రేడ్ చేశామని ప్రకాశం జిల్లా ఎస్పీ అంటాడు. వీళ్ళిద్దరు ఎస్ఐలు ఎఫ్ఐఆర్ కాపీలో వీళ్ళ వాంగ్మూలం వీళ్ళు చెప్పిన ప్రకారం ఎఫ్ఐఆర్ కాపీలో ఏమంటారు, వీళ్ళు చెప్పినదే వర్షన్. ఇద్దరు ఎస్ఐల్లో ఒక ఎస్ఐ కొడుక్కి కడుపు నొప్పి వచ్చిందట. అతడిని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి బల్లికరువ ఎస్ఐ పిలిస్తే సంతమాగులూరు ఎస్ఐ వెళ్ళాడట. 3 వర్షన్స్ ప్లే చేస్తాం, ఒకసారి చూడండి. డిఎస్పీ ఫస్ట్ కానీ సంతమాగులూరు ఎస్ఐ గారు బల్లికరువ ఎస్ఐ గారు వస్తూ ఉన్నారని సుమారు 5 గంటలకి ధర్మవరం దాటాడు. ధర్మవరం దాటిన తర్వాత వచ్చిందంటే ఒక వ్యక్తి రోడ్డు పక్కన టూవీలర్ పెట్టుకొని ఉన్నాడు. టూవీలర్ పెట్టుకుని పోలీసు మామూలు ప్రైవేట్ విషయాలు ఉన్నారు కదా, వీళ్ళు చూసి గమకంటే మోటం వేసేసి టూవీలర్స్ వెళ్ళిపోతాయి. ఏం జరిగిందంటే ఆ తర్వాత ఎందుకు వెళ్ళిపోయాడని చెప్పి దీని కార్డుకి ఆ మోటార్ చూస్తే మోటార్ వచ్చి కొంత గంజా మొత్తం సుమారు ఎంత తూకం లేదు 2 కేజీలు అని చెప్తున్నారు. అదేవిధంగా వచ్చిన ఫుల్ బాటిల్ ఉంది. ఈ 2 ఉన్నాయి. రెండింటిని కార్లో వేసుకొని ముందు అదనపల్లి ముందు మాకు పైగా చేశారు. ఈ పోయే క్రమంలో ఏం జరిగిందంటే కొంత దూరం మీద మోటార్ వచ్చింది, స్పీడ్ వెళ్ళిపోతాడు. కారు కూడా స్పీడ్ పెంచారు. పెంచినప్పటి నుంచి ఎదురుగా ఒక గబక్కలు ఏంటంటే ఒక మోటార్ బైక్ వచ్చింది. దాన్ని తప్పించిపోయి ఏం చేశారు, వెళ్ళి ముందు కూడా ఆటో వెనక్కిచ్చారు. బండిలో గాంగా ఉండి ప్రైవేట్ వెహికల్ వస్తున్నారంటే అవును అందరికి తెలిసిన విషయం. వాళ్ళు అక్కడి నుంచి టెంపుల్ నుంచి వస్తున్నారు, వాళ్ళు టెంపుల్ వెళ్ళారు, టెంపుల్ నుంచి వస్తున్నారు. వచ్చిన క్రమంలో మా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి గాంగా ఒక కేసుకు సంబంధించిన గాంగా మా వాళ్ళు సీజ్ చేశారు. గాంగా సో సీజ్ చేసిన గాంగా వెహికల్ లో ఉంది. లిక్కర్ బాటిల్ కూడా సీజ్ చేశారు, లిక్కర్ బాటిల్ కూడా వెహికల్ లో ఉంది. అయితే అది కూడా ఏంటంటే అనుకోని పరిస్థితి, ఒక అతను బైక్ నుంచి ఆపోజిట్ వెహికల్ రావడం, ఈవెన్ ఆటో కూడా ఆపోజిట్ వెహికల్ లో రావడం వల్ల ఇది తప్పించిపోయి దానికి అయింది అంటే అది కూడా వేరే విషయంగా కాదు. 108 కూడా ఎస్ఐనే కాల్ చేశారు. అండ్ వాళ్ళకి తెలిసిన వ్యక్తులు కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళు తెలిసిన వ్యక్తులకు చెప్పి వెహికల్స్ కూడా తెప్పించారు. 108 వచ్చేంత వరకు చేసేంత వరకు కూడా ఎస్ఐలు అక్కడే ఉన్నారు. అండ్ ఇక్కడ స్టేషన్ నుంచి కూడా ఎస్ఐ అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు కలిసి ఆ క్షతగాతులు ఎవరికైతే ఇంజూర్డ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ ఎక్కించడం జరిగింది. అంబులెన్స్ లో ఎక్కించి 108 లో హాస్పిటల్ పంపించడం జరిగింది. ఇద్దరు మాట విన్నారు కదా. ఎఫ్ఐఆర్ కాపీ కూడా సజ్జడం. అయ్యా మేము అనగా సంతమాగులూరు ఎస్ఐ, బల్లికరువ ఎస్ఐ లము ఈరోజు మేము మా మహారాజశ్రీ గౌరవనీయులైన అద్దంకి ఇన్స్పెక్టర్ గారికి